గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 104 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 105వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాం. ప్రారంభించే ముందు వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మునిరువాచ అథ చేత్ పౌరుషం కించత్ క్షత్రియాత్మని పశ్యసి బ్రవీమితాంతు తే నీతిం రాజ్యస్య ప్రతిపత్తయే. కాలక వృక్షీయుడు అనే ముని చెప్తున్నాడు. ఇంకా ఎవరితోటి? క్షేత్రదర్శి అదే రాజుతోటి. ఓ క్షత్రియుడా, నీలో ఏ కొంచెమైనా పౌరుషం ఉంటే రాజ్య ప్రాప్తి కోసం నీకు ఒక నీతిని ఉపదేశిస్తాను, విను. తాంచే శక్నోషి నిర్మాతుం కర్మ చైవ కరిష్యసి శృణు సర్వమశేషేనాయ త్వాం వక్ష్యామి తత్వతః. దాన్ని కనుక నువ్వు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే యథార్థంగా దాని తత్వాన్ని ప్రయత్నం చేస్తానంటే యథార్థంగా దాని తత్వాన్ని నీకు చెప్తాను, పూర్తిగా విను. ఆచరిష్యసి చేత్ కర్మ మహతోర్ధానవాప్స్యసి రాజ్యం రాజ్యస్య మంత్రం వా మహతీం వా పునః శ్రియం అధైతద్రోచతే రాజన్ పునర్బ్రూహి ప్రవీతమే. నువ్వు ఆ పని చేస్తే ప్రయోజనం పొందుతావు. రాజ్యాన్ని, రాజకీయ మంత్రాంగాన్ని, మహాసంపదను తిరిగి పొందుతావు. రాజా, ఇది నీకు రుచిస్తే మళ్ళీ ఒకసారి చెప్పు, నీకు వివరిస్తాను. రాజ ఉవాచ బ్రవీతు భగవాన్ నీతిం ఉపపన్నో స్పృహం ప్రభో అమోఘోయం భవత్వజ్జా త్వయా సహ సహాగమః. రాజు అప్పుడు అంటున్నాడు, ప్రభో తమరు ఉపదేశించండి, నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మీతో నా ఈ సమాగమం అమోఘం కావాలి. మునిరువాచ హిత్వా దంభంచ కామంచ క్రోధం హర్షం భయం తదా అప్యమిత్రాని సేవస్వ ప్రణిపచ్చ కృతాంజలి. ముని చెప్పడం మొదలుపెట్టాడు. తాను చెప్తాన్న విషయం, దంభాన్ని, కామక్రోధాదులని, హర్షభయాల్ని విడిచిపెట్టి చేతులు జోడించి తలవంచి శత్రువుల్ని కూడా నువ్వు సేవించు. తముత్తమేవ శౌచేన కర్మణా చాభిధారయ దాతుమర్హత్యే విత్తం వైదేహ సత్య సంగ్రహ ప్రమాణం సర్వభూతేషు ప్రగ్రహంచ భవిష్యసి. విదేహరాజు సత్యప్రతిజ్ఞుడు. ఉత్తమమైన పవిత్రమైన కర్మల ద్వారా నీవు అతనికి విశ్వాసం కలిగించు. అతను నీకు ధనాన్ని ఇస్తాడు. అప్పుడు నువ్వు సర్వప్రాణులకు విశ్వాసపాత్రుడు, రాజుగారికి కుడి భుజం అవుతావు. తత సహాయనోత్సాహాన్ లప్ససే వ్యసనాన్ శుచీన్ వర్తమాన స్వశాస్త్రేణ సంయతాత్మా జితేంద్రియ అభ్యుద్ధరజితాత్మానం ప్రసాదయతి చ ప్రజా. అప్పుడు నువ్వు దుర్వ్యసనాలు లేని మంచి మనసు కలిగిన ఉత్సాహపూరితులైన సహాయకుల్ని పొందుతావు. శాస్త్రాలని అనుసరించి నడుచుకునేవాడు జితేంద్రియుడు, ఆత్మనిగ్రహం కలవాడు, తన్ను తాను ఉద్ధరించుకుంటాడు. ప్రజలను కూడా ప్రసలను చేసుకోగలుగుతాడు. తేనైవత్వం ధృతిమత శ్రీమత చాభిసత్కృతః ప్రమాణం సర్వభూతేషు గత్వా చ గ్రహణం మహత్ తతః సుహృద్బలం లబ్ధ్వా మంత్రయిత్వా సుమంత్రిభిః.
ఆంతరైర్భేదయత్వేదాన్ బిల్వం బిల్వేన భేదయ. ధైర్యవంతుడు సంపన్నుడైన జనక మహారాజు నిన్ను సత్కరిస్తాడు. అప్పుడు నువ్వు అందరికీ విశ్వాసపాత్రుడు అవుతావు, గౌరవాన్ని పొందుతావు. ఆ తర్వాత నువ్వు మిత్రుల యొక్క సైన్యాన్ని పోగు చేసి మంచి మిత్రులతో కూడి మంత్రాంగం చేసి ఆంతరింగికుల ద్వారా శత్రువుల్లో భేదాన్ని సృష్టించి ముళ్ళును ముళ్ళుతోనే తీ. శత్రువుల సహాయంతో శత్రువులను నాశనం చేయి. పరైర్వా సంవితం కృత్వా బలమప్యస్య ఘాతయ లభ్యాయే శుభాభావ స్త్రియశ్చాధనాని చ శయ్యాసనాని యానాని మహర్కాని గృహాని చ పక్షిణో మృగజాతాని రసగంధా ఫలాని చ తేష్వే సజ్జేదాస్తం యథా అన్నస్య త్వయం పరః. లేదా శత్రువులతో కలిసి వారి ద్వారానే శత్రుబలాన్ని నాశనం చేయించు. స్త్రీలు, ఉత్తరీయాలు, శయ్యలు, ఆసనాలు, వాహనాలు, విలువైన గృహాలు, పక్షులు, మృగాలు, రసగంధాలు కలిగిన ఫలాలు, ఇలా అలభ్యాలైన శుభవస్తువుల యందు శత్రువుల మనస్సు లగ్నం అయ్యేలా చేయి. ఆ ఆసక్తితో వారు తదుపరి నాశనం అవుతారు. రేపు మనం 14వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.